రేపు వచ్చే ఎలక్షన్లో కూడా నిలబడతా, నేను ఖచ్చితంగా నిలబడతాను. ఇది ఎక్కడ హరీష్ రావు పైన ఎక్కడ ఖచ్చితంగా నిలబడతా. హరీష్ రావు పైన నిలబడతా. ఎక్కడ హరీష్ రావు ఎక్కడ పోటీ చేస్తే చక్రధర్ ఎక్కడ పోటీ చేస్తే అక్కడ వేరే ఓన్లీ సిద్దిపేటనైనా లేకపోతే నీకు ఎక్కడ పోటీ చేసిన హరీష్ రావు ఒకవేళ వేరే దగ్గర పోటీ చేస్తే? ఒకటండి, సిద్దిపేట నా నియోజకవర్గం. ఆయన వెళ్ళిపోతే నేను సిద్దిపేటలో ఉంటా, ఆయన ఉన్నా నేను సిద్దిపేటలోనే ఉంటా. హరీష్ నా సబ్జెక్ట్ కాదు. మా ఊరిని ఒక గాడిలో పెట్టుకోవాలి. 40 ఏళ్ళ రాజకీయం అండి. 1985 నుంచి కేసీఆర్ ఉన్నాడు అక్కడ. 2025లో ఉన్నాం. 15 సంవత్సరాలు కేసీఆర్, 15 సంవత్సరాలు టీడీపీలో ఉన్నాడు. 25 సంవత్సరాలు బీఆర్ఎస్ ఉంది. 25 ఏళ్లలో వీళ్ళు ఇంత డెవలప్మెంట్ చేసినా అని బాగా మాట్లాడితే, మొన్న రేవంత్ రెడ్డి గారు 45 కోట్లు నిధులు విడుదల చేస్తే సీసీ రోడ్లు వేసినాం. మీరు చెప్పండి, కాళేశ్వరం నీళ్ళని ఏది ఎస్ఆర్ఎస్పి నీళ్ళని కాళేశ్వరం అని చెప్తుండ, అంటే అంత ఎడ్డోళ్ళెక్క కనిపిస్తున్నాం మనకి. మేము ఒక స్థాయి వరకు ఒకరిని ఫూల్ చేయొచ్చు. సరే, చక్రధర్ లాగా కొట్లాడాలనుకున్న వాళ్ళకి నేను ఎప్పుడు ఆదర్శంగా నిలబడదామని హైకోర్టు దాకా పోయినా. చాలామంది ఈ ధైర్యం కూడా చేయరు. నేను ఫెయిల్ అయిందా సక్సెస్ అయిందా అంటే నేను కొట్లాడుతున్నా, నేను సక్సెస్ అయినా అని అనుకుంటున్నా. సో ప్రభుత్వం నుంచి ఏమైనా సహకారం అందిందా మీకు ఏమైనా? ఎందుకంటే మీరు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. సో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కానీ ముఖ్యంగా నిన్న ఈ కేసు పైన తుది తీర్పు వచ్చిన తర్వాత సో ఎవరైనా మిమ్మల్ని ఎందుకు ఇట్లా జరిగింది అన్నటువంటిది మిమ్మల్ని కనీసం పలకరించేటువంటి ప్రయత్నం ఎవరైనా చేసిందా? కేసు పెట్టినప్పుడు ఎందుకు పెట్టినామని అడగలే, కేసు నడుస్తున్నప్పుడు కేసు నడుస్తుందా అని అడగలే, కేసు కొట్టేసినాక ఎందుకు కొట్టేసిరా అని అడగలే. నీకు దురద పెడితే నువ్వు గోక్కో అన్నారు. ఓకే, సో ప్రభుత్వం అనేది యాజ్ ఎ పీపీ ఆయన పోరాడాల్సింది పోరాడిండు. యాజ్ ఎ పోలీస్ ఆఫీసర్స్ వాళ్ళు చేయాల్సిన కష్టం వాళ్ళు చేసిరు, వాళ్ళు డ్యూటీలు చేశారు. ఇక పార్టీ ఏం చేసింది అంటే, ఇది మరి ఎవరు ఎందుకు మాట్లాడలేదో ఫోన్ టాపిక్ మీద నాకు అర్థం కాలేదు. మరి చక్రధర్ కాంగ్రెస్ వాడు కాదు అనుకుంటే అది నాకు తెలియదు. మరి పేపర్ వాళ్ళు అయితే రియల్ ఎస్టేట్ వ్యాపారి అని వృత్తిని చెప్తురు, కానీ నేను ఒక కాంగ్రెస్ పార్టీ లీడర్ అని మరి గుర్తించాలని, లేకపోతే నాకు పోయేదేం లేదు. ప్రజల మనసులో చక్రధర్ గౌడ్గా నేను మిమ్మల్ని కనీసం అధిష్టానమైన గుర్తిస్తా ఉందా మా కాంగ్రెస్ పార్టీ నేత అని? అది వాళ్ళే చెప్పాలి. ఎందుకంటే ఇట్లా పోరాడే వాళ్ళు మాకు అవసరం లేదు అనుకుంటే నేను ఎలక్షన్స్ వచ్చిన ప్రతిసారి కాంగ్రెస్కే ఓటేస్తా, కాంగ్రెస్ కార్యకర్తగానే ఉంటా. లీడర్గా వాళ్ళు వద్దు అనుకుంటే అవసరం లేదు. నాకు సంబంధికులు ఎంతమంది అయితే ఉన్నారో వాళ్ళకి సహాయం చేసుకుంటూనే ఉంటారు. అంతేగాని లీడర్షిపే చేయాలి, దానికోసం కాంప్రమైజ్లే కావాలంటే అట్లాంటి లీడర్తో నాకు వద్దు. అట్లాంటి కాంప్రమైజ్ బతకడం కూడా నాకు ఇష్టం లేదు. సో ఈ కేసు వెనకాల మొదటి నుంచి కూడా చాలా బలంగా వినిపిస్తున్నటువంటి పేరు చక్రధర్ గౌడ్ వెనకాల ఇప్పుడున్నటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దగ్గర ఉండి హరీష్ రావు పైన కేసు పెట్టించింది అన్నటువంటి బలమైనటువంటి వాదన కూడా వినిపించింది. సో అటువంటిది ఏమైనా ఉందా? రాష్ట్ర ముఖ్యమంత్రి నా వెనుకుంటే సిద్దిపేటలో దాదాపు ఇప్పుడు 15 నెలలు అయిందా మన గవర్నమెంట్ వచ్చి. అవును, సిద్దిపేటలో ఒక్క పదవి లేదు, నామినేటెడ్ పదవులు. ఆ నామినేటెడ్ పదవులు ఆ చక్రధర్ నువ్వు ఉండరా, వన్ దొక్కు, నువ్వు పనివంతునివే కదా, వన్ దొక్కు అని నన్ను ఈ 15 నెలలు టర్మ్లో నన్ను ఉంచొచ్చు కదా. సో సీఎం రేవంత్ రెడ్డి నా అనుకుంటే ఆ పదవిలో ఎప్పుడో ఉండేటుంది. సో ఆ ఎక్కడ పదవులు ఫుల్ఫిల్ కాలేదు, నామినేటెడ్. సో ఇక మీరు చెప్పాలి. ఇప్పుడు మీకు గతంలో కూడా సుడా చైర్మన్గా మీకు అవకాశం ఇస్తామని చెప్పడం, ఒక పక్కన ఇప్పటికి సైతం కూడా ఇట్లాంటి కేసులో తుది తీర్పు వచ్చిన తర్వాత కూడా పలకరించకపోవడం, ఈ అంతా చూస్తూ ఉంటే చక్రధర్ అవసరమా మా పార్టీకి అన్నటువంటి భావనలు కూడా ఉండొచ్చేమో. ఏవి ఉండొచ్చు, గరికే అనుకోవచ్చు, చక్రధర్ గరికెలా అంటాడు అనుకోవచ్చు. కానీ మంచి మంచి యాగాలు చేసినప్పుడు గరికే అవసరం అవుతుంది. రాక్షస సంహారం చేయాలన్నప్పుడు కూడా గరికనే వాడిరు కొన్ని సమయాల్లో. సో ఈ గరికేని ఏ రోజు వాడుకుంటారో అది వాళ్ళ ఇష్టం. నేను చేయాల్సింది చేసిన. ఒక ట్యాపింగ్ అనేది రాష్ట్ర వ్యాప్తంగా సంచలనమైన కేసు. హరీష్ రావు లాంటోడు వాడుకుంటాడు, వదిలిపెడతాడు, అవసరమైతే కాలు మొక్తాడు, తర్వాత కడుపులదంతాడు. అది పసిగట్టకపోతే రాష్ట్ర ప్రభుత్వం నేనేం చేయలేను. ఎందుకంటే మాకేం సంబంధం, ఆయనతోటి మాకేం నష్టం జరగలే కదా, జరిగింది నీకే కదా అంటే, నాకు నష్టం చేసినప్పుడు రేపు ప్రభుత్వానికి కూడా నష్టం చేస్తాడు. ఆయన ఏంటంటే నాకు ఒక పదవి రావద్దు, చక్రధర్ గారికి సూడా రావద్దు, భయపడుతున్నావు కదా నేనంటే. ఆ మాత్రం భయం ఉండాలి నీకు, అట్లే భయపడు. ఎలా నా తలరాత నువ్వు ఆపెటోడు హరీష్ రావు కాదు, ఇంకోడో కాదు. సిద్దిపేటలో ప్రతి ఒక్కరు వచ్చి నేను నిలబడతా, నువ్వు నిలబడతావు, అయిపోయిందా? జనం ఏమనుకుంటారు, పబ్లిక్ ఏమనుకుంటారు?
3 ఏళ్ళుగా పబ్లిక్ కోసం కష్టపడుతున్నా ఆడ ప్రాణం పెట్టి. మా పిల్లలు ఏం చదువుతారో తెలియదు నాకు ఇప్పటిదాకా. అంటే మీరంతా వచ్చేసి నిలబడతాం, ఓడిస్తామనండి, నిలబడతాం కాదు. హరీష్ రావు అని ఇప్పటిదాకా 15 నెలలు అయింది. బీఆర్ఎస్ నుంచి వచ్చిన వాళ్ళు చాలామంది ఫైరోదారులు అందరూ మంచోళ్ళు అయిపోయారు. ఒక సామాజిక పార్టీ బీఎస్పీ, ఒక దళితులు ఎక్కువ కన్సిడర్ చేసే పార్టీ బీఎస్పీ. ఆ పార్టీ నుంచి వచ్చినా నేను, బీఆర్ఎస్ నుంచి రాలే, దొంగల పార్టీకి వెళ్ళి రాలే. పోవాలంటే ఎవడు అడ్డుకోకపోదు నన్ను. మీకంటే బెస్ట్ ఆఫర్లు వచ్చినాయి కానీ పోతారు. ఇప్పుడు ఒకవేళ హరీష్ రావు ఆఫర్ ఇస్తే రా చక్రధర్ కలిసి పని చేద్దామంటే. యాక్చువల్గా హరీష్ రావు కాదు నా ప్రాబ్లం, బీఆర్ఎస్ పార్టీ నా ప్రాబ్లం. హరీష్ రావు వాళ్ళ మెంబర్ అంతే, అదే కాన్స్టిట్యున్సీలో మెంబర్. నా ప్రాబ్లమే బీఆర్ఎస్. నేను బీఆర్ఎస్గా అలాంటి పరిస్థితి వస్తే చెప్పినా కదా, రాజకీయాలే చేసుడు బంద్ చేసి హ్యాపీగా వ్యాపారం చేసుకుంటా. కాంగ్రెస్ పార్టీ నా చివరి పార్టీ కావాలని కోరుకుంటున్నా. కానీ కాంగ్రెస్ పార్టీ అనుకోవట్లేదు కదా, మీరు అనుకుంటా ఉన్నారు. చూడండి, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో లీడర్స్ వస్తారు పోతారు. ఇది సముద్రం అండి, ఏదో వాళ్ళ లెక్క పిల్ల కాలువ కాదు. బీఆర్ఎస్లో అది పిల్ల కాలువ, టీ కప్లో తుఫాన్, అది దాని సంగతి వేరు. కానీ సముద్రం మాలాంటి వాళ్ళకి అవకాశం వస్తుంది. కష్టపడుతున్నాం. ఎవరికి హరీష్ రావు మీద కొట్టుమని ఓడి చెప్పిండు నాకు. ఎందుకు కొడుతున్నా, ఎవరి కోసం కష్టపడుతున్నా? లక్షల కోట్లు దొబ్బేసిండు, రబ్బర్ చెప్పులు వేసుకొని వచ్చిండు. ఇవాళ చాలామంది సోషల్ మీడియాలో చక్రధర్ గాడు ఓడిపోయాడు, చక్రధర్ ఇంట్లో వన్నోడు చాలామంది చాలా మాట్లాడుతారు. నేను ఇంట్లో వనలే అని గుండెల్లో నిద్రపోయినా, వారికి చుక్కలు చూపించిన, గజ వణికేలాగా చేసిన. నా పేరు తలుచుకుంటే నరాలు కట్ అవుతాయి. ఆ స్థాయిలో నేను పోరాడిన. ప్రోత్సహించే శాత కాకపోతే మూసుకోవాలి, అంతేగాని పోరాడేటోన్ని నువ్వు ఓడిపోయినావు అంటే నువ్వు అట్లా అన్నాకపోతే ఆ బీఆర్ఎస్ వాళ్ళు ఇచ్చే స్ట్రెంత్ మీకు కూడా తెలుసా అండి. ఈ కేసు ఓడిపోతే ఎక్కువ బాధపడ్డది బీఆర్ఎస్ వాళ్ళు. ఇలా వాడంత కష్టపడ్డాడు, వీని కొట్టేది ఉండే, వీని అహాన్ని కొట్టేది ఉండే అని నిజంగా బాధపడ్డది వాళ్ళే. ఇక నా ప్రత్యర్థులు కొంతమంది ఉంటారు, కేసు ఓడిపోయినందుకు సంబరాలు చేసుకుంటుంటారు. అలాంటి వాళ్ళ గురించి నేను ఏం మాట్లాడతాను? రాజకీయం అనేది వ్యవస్థల్ని మార్చాలి, మన భవిష్యత్తుని కాదు. వ్యవస్థల్ని మార్చేది ఉంటే రాజకీయం చేయాలి, లేదనుకో వ్యాపారం చేయాలి. కానీ రాజకీయాల్ని వ్యాపారం చేసేటోళ్ళతోటి నేను ఎప్పటికీ స్నేహం చేయాలి. సో ఈ హరీష్ రావు వెనకాల కొంతమంది కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు, సో ఆయన కేసు గెలవడం కోసం కూడా కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి వ్యక్తులు సైతం కూడా దీని వెనకాల వాళ్ళు రాజకీయం చేసింది అన్నటువంటిది కూడా వినపడతా ఉంది. సో అటువంటిది ఏమైనా మీరు గమనించిందా? సో హరీష్ రావుకి కాంగ్రెస్ పార్టీ ఏమైనా కొంత సహకరించింది అని అనుకోవచ్చు ఈ కేసులో? ఇప్పుడు నేను చూసిందే మాట్లాడతా అండి, ఎందుకంటే పబ్లిక్ వాళ్ళు ఏది మాట్లాడినా నడుస్తుంది, నేను మాట్లాడద్దు. ఎందుకంటే అథెంటిక్గా ఉండాలి. నేను ఏది మాట్లాడినా ఒక డాక్యుమెంట్ ఎవిడెన్స్ ఉంటే ఇక వీళ్ళు కలిసిరని చూపిస్తా. ఇప్పుడు పబ్లిక్ నేను ఓడిపోయినప్పటికీ వెళ్ళి ఎవరైనా ఫోన్ చేసిరా అని అడిగిరా మీరు? అడ్డగోలు ఫోన్లు వస్తున్నాయి కార్యకర్తల నుంచి. ఎంత కష్టపడ్డావన్నా, నైతికంగా నువ్వే గెలిచినావు, ఆడ ఓన్కాలు మొక్కిండోతి, నైతికంగా అయితే నువ్వే గెలిచినావు అని ధైర్యం చెప్తుంది జనం ఇచ్చే ధైర్యం నిజమైన ఓటు, నిజమైన రివ్యూ వాళ్ళే చెప్పేది. ఏది నిన్న చక్రధర్ ఓడిపోతే పేపర్లు ఏవి రాయాలి? ఎందుకు రాయాలి? మొన్నటిదాకా కుదరగొట్టిన పేపర్లన్నీ నిశ్శబ్దంగా ఉన్నాయి. నల్లిగుట్లోడు ఎందుకు సైలెంట్ అయిపోయాడు? ఏడి సిద్దిపేట సంబరాలు చేసుకుంటా ఉన్నారు వాళ్ళకి. ఎవడు సిద్దిపేటలో ఏదో ఇంత మందు దాగిపిస్తాడు కావచ్చు, అంతేగాని దాన్ని సంబరాలు అన్నారు. ఆయనది గెలిపే కాదు, ఆయనది ఎప్పుడు అంతే. ఎలక్షన్లో కూడా గిదే చిల్లరేషం వేసిండు, బిడ్డను మాయం చేసిండు. అంటే ఈవీఎంలో ట్యాంపరింగ్ చేసిండా, ఏం చేసిండా ఒకటి ఆయనకు తెలుసు, ఆయన అంతరాత్మకు తెలుసు హరీష్ రావు ఎలాంటోడు. కానీ ఒకటి, హరీష్ రావు గారు మీకు విషయం చెప్తా, నువ్వు ఇవన్నీ మేనేజ్మెంట్ చేస్తుంటే నాకు చాలా మంచిగానే అనిపిస్తుంది. కానీ ఈ మేనేజ్మెంట్లో దిగజారిపోతున్నావు. ఒక కుర్రోన్ మీద గెలవలేక ఎన్నిసార్లు దిగజారుతున్నావు అనేది నీకు నువ్వు అంచనా వేసుకో. 2022కు ముందు నువ్వు ఎలా ఉన్నావు, 25 వరకు నేను ఎక్కడికి దించిన సామాన్య ప్రజలు అర్థం చేసుకోవాలి. ఎక్కడ టాల్ పర్సనాలిటీ, ఏడున్నావు నువ్వు, ఎవరితో పెట్టుకొని ఏడికి వచ్చినావు నువ్వు. ఇలాంటి వాళ్ళని గవర్నమెంట్ పిక్ చేసుకుంటే తప్ప కష్టం. లేకపోతే ఎందుకంటే పోరాడే వాళ్ళు అలసిపోయారు అనుకోండి, పక్కకు తప్పుకున్నారు అనుకోండి, పరిస్థితి చాలా అధ్వానంగా ఉంటుంది.